హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై న్యూ ట్రావెల్ వ్లాగ్ భద్రాచలం. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతా. సికింద్రాబాద్ టు భద్రాచలం 2 ట్రైన్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయి. ఒకటి కాకతీయ ఎక్స్ప్రెస్ అండ్ సెకండ్ వన్ మణుగూరు ఎక్స్ప్రెస్. ఈ రెండిట్లలో ఏదో ఒక ట్రైన్ భద్రాచలం రోడ్ రీచ్ అయిపోతుంది. మేమైతే బస్కి వెళ్ళాము, ట్రైన్ టికెట్లు దొరకలేదు. అండ్ మార్నింగ్ సూర్యోదయం టైంకి భద్రాచలం రీచ్ అయ్యాము. చూడండి, సూర్యుడు రావాలా వద్దా అన్నట్టు మబ్బుల్లో చాలా స్లో మోషన్లో పైకి వస్తున్నాడు. చాలా బాగుంది విజువల్. అండ్ భద్రాచలం రీచ్ అయ్యేసరికి బ్రిడ్జ్ మించి పాస్ అవుతున్నాము. గోదావరిలో అయితే అసలు వాటరే లేవు. అలా బస్సు దిగిపోయి బస్ స్టాండ్లో ఒక సైన్ బోర్డ్స్ ఉన్నాయి, భద్రాచలంలో ఏమేమి చూడాలో. వాటికి అలా ఒక ఫోటో తీసేసుకుని వెంటనే ఆటో తీసుకుని భద్రాచలం టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. పర్ పర్సన్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ ఇది ఒక 1.5 కిలోమీటర్ దూరం ఉంది బస్ స్టాండ్ నుంచి టెంపుల్కి. టెంపుల్ ముందే ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ అయితే ఉన్నాయి. ఫ్యామిలీస్ తోటి వచ్చే వాళ్ళకి అంత సూటబుల్ కాదు, కానీ ఓకే, జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళిపోవచ్చు. లేదంటే గోదావరిలో స్నానానికి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే సమ్మర్ కదా, నేను గోదావరి స్నానానికి ప్రిఫర్ చేయలేదు. అండ్ వచ్చేటప్పుడే చూసాం కదా, గోదావరిలో నీళ్ళు కూడా లేవు. అలా టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్ లోపలికి ఫోన్లు అలో లేదు. సో మన లగేజ్ అట్లాగే ఫోన్లు ఇక్కడ కౌంటర్ ఉంది, కౌంటర్లో పెట్టేసుకుని టెంపుల్కి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. జస్ట్ ఒక 50 స్టెప్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్కేస్తే లోపలికి వెళ్ళిపోతాం. మా దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోయింది. జస్ట్ హాఫ్ అన్ అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. అలాగే శ్రీరామనవమి స్టార్ట్ అవ్వబోతుంది కదా, మిథిలా స్టేడియానికి పెయింటింగ్ అంతా వర్క్ జరుగుతుంది. ఏర్పాట్లు అయితే చాలా గట్టిగానే చేస్తున్నారు. ఇంకోటి, దర్శనం పూర్తయిన తర్వాత రామదాసు వారు శ్రీరాముల వారికి ఏవైతే ఆభరణాలు చేయించారో అవన్నీ ఒక చిన్న రూమ్లో ఒక మ్యూజియం లాగా పెట్టారు. వాటిని మిస్ చేసుకోకుండా చూడండి. చింతాకు పథకము, అట్లాగే పచ్చల హారము, ముత్యాల హారము, లక్ష్మణ స్వామికి ఏం చేయించారు, ఇవన్నీ క్లియర్గా వర్డ్స్తో ఏమేమి ఎవరెవరికి అనేది క్లియర్గా రాసి పెట్టారు. అలాగే ఇక్కడ ఉన్న కాయిన్ రామదాసు వారిని విడిపించడం కోసం రాముల వారు ఇచ్చిన కాయిన్. దీన్ని తానీషాకి ఇచ్చారు. దీన్ని కూడా ఆ మ్యూజియంలో స్టోర్ చేసి పెట్టారు. నెక్స్ట్ మేము పర్ణశాలకు అయితే వెళ్ళాము. పర్ణశాల భద్రాచలం టెంపుల్ నుంచి ఒక 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. దారిలో చిన్న అరుణాచలం అని ఒక టెంపుల్ని కూడా చూపించారు. చాలా బాగుంది చూడడానికి. సేమ్ అరుణాచలం ఎలాగైతే ఉందో దాన్ని యాజ్ టీజ్గా ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసారు. లోపల ఒక సహస్రలింగాలని ప్రతిష్ఠించారంట, అంటే 1008 శివలింగాలను ప్రతిష్ఠించారంట. చూద్దాం మరి లోపల ఎన్ని ఉన్నాయో, ఎలా ఉన్నాయో. ఇక్కడ ఒక 1500 కడితే మనం కూడా మన చేతులతో ఒక లింగాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు అంట. బాణలింగం అంట అది కూడా. ఇదే 1008 శివలింగాలకు వెళ్ళే దారి. అరుణాచలంలో ఒక మోక్ష మార్గం ఉంటుంది కదా, దాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. సో మనమే పర్వాలేదు, ఈజీగా బయటకు వచ్చేసాము. సో మనల్ని ఇన్స్పైర్గా తీసుకొని మా ఆవిడ కూడా ట్రై చేసింది. అలాగే మీలో ఎవరైనా అరుణాచలం వెళ్ళి ఉంటే ఈ పచ్చయ్యమ్మన్ టెంపుల్ కూడా చూసుంటారు. అక్కడ ఆ టెంపుల్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు. అమ్మవారి టెంపుల్ ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ బొట్టు అమ్ముతూ ఉంటారు అరుణాచలంలో. ఇక్కడైతే అలాంటిది ఏం లేదు. అట్లాగే సప్తమాతృకల టెంపుల్ కూడా ఉంది. మన సింహాసనాపురి వీడియోలో దీని నుంచి డీటెయిల్డ్గా వీడియో చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చూసేసేయండి.
మీరు ఇక్కడ చూసేది పాతాళలింగం. అరుణాచలంలో ఎట్లయితే పాతాళలింగం ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడా పాతాళలింగాన్ని ప్రతిష్ఠించారు. ఇగో ఇక్కడ చూసే అతనే సైకిల్ మీద తిరిగి డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేశారు ఈ టెంపుల్ కట్టడానికి. నవరత్న లింగాలు వాటి ఎఫెక్ట్స్ అన్ని ఇక్కడ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ పెట్టారు. ఇట్లా మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 40 minutes ఇక్కడ టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత సీతమ్మ వారు నార చీరలు ఆరేసిన ప్లేస్కి అయితే వెళ్ళాము ఆటోలో. ఇది ఒక 15 minutes జర్నీ ఉంది ఆ టెంపుల్ నుంచి. ఇక్కడ అమ్మవారు పసుపు కుంకుమ తయారు చేసుకున్న రాయి, అట్లాగే వారు భోజనం చేసిన రాయి, ఇంకా ఇట్లా సీతారాములు ఇక్కడ టైం స్పెండ్ చేశారు అనడానికి కావాల్సిన చాలా గుర్తులు ఇక్కడ ఉన్నాయి. ఇది వారు భోజనం చేసిన పళ్ళెం, రాత్రిలోనే భోజనం చేశారు వాళ్ళు. అలాగే ఇక్కడ రాతి మీద నల్లని చారలు కనిపిస్తున్నాయి కదా, ఇది రాముల వారి అంగవస్త్రం ఆరేసినప్పుడు పడ్డ మచ్చ, రాతి మీద అలాగే ఉండిపోయింది. అట్లాగే ఈ రాయి మీద చూడండి కాలి గుర్తు కనిపిస్తుంది కదా, ఇది అమ్మవారి కాలి గుర్తు. ఈ పక్కనే శూర్పణఖ రాళ్ల గుట్ట ఒకటి ఉంది. ఈ గుట్టపై నుంచి ఒక రాయి వెనక్కి ఇసిరేసి సీతారాముల కష్టాలు భక్తులకు రావద్దు అని కోరుకుంటారు. శూర్పణఖని చేసేసారు ఇక్కడ. ఇక మా ట్రిప్లో లాస్ట్ విజిట్ పర్ణశాలనే కదా మనం ఈ జర్నీ స్టార్ట్ చేసుకుంది. ఈ టెంపుల్లో రాముల వారు కూర్చొని ఉంటారు, లక్ష్మణస్వామి నిల్చొని ఉంటారు. పెయింటింగ్ వర్క్ జరుగుతూ ఉంది టెంపుల్ లోపల. బయట సీతారామ కళ్యాణము అట్లాగే పట్టాభిషేకానికి సంబంధించి చిన్న విగ్రహం ఉంది. యాజ్ యూజువల్ ఇక్కడ కూడా ఫోన్లు అయితే లోపలికి కలవలేదు. చివరికి వాళ్ళని ఎలాగో విసిగించి గొడవ పెట్టుకొని లోపలికి అయితే ఫోన్ తీసుకొచ్చాను. ఇక్కడ కూడా ఐడల్స్ అన్నీ ఉన్నాయి. రాముల వారు, లక్ష్మణ స్వామి, అట్లాగే సీతమ్మ వారు టైం ఎలా స్పెండ్ చేశారు, వాళ్ళు టైం ఎలా గడిపారు, సో రావణాసురుడు అమ్మవారిని ఎలా అపహరించారు, అవన్నీ ఒక ఐడల్స్ అన్నీ పెట్టారు. బాగున్నాయి. ఇక్కడ ఒక 15 to 20 minutes టైం అయితే మేము స్పెండ్ చేసాము. ఫ్రెండ్స్, ఇది మా భద్రాచలం ట్రిప్. చాలా హ్యాపీగా జరిగింది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.